నిజం తెలుసుకునేలోగా కొన్ని అనర్థాలు కూడా జరిగిపోతాయి. అది జరగకూడదని నా ఆశ. నేను అలాంటి ఆశతో ఇక్కడికి రాలేదు. నువ్వే ఆశతో ఇక్కడికి వచ్చినా దాని వెనక పవిత్రమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. ప్రేమ ఎక్కువైనప్పుడే అసూయ ద్వేషం తలెత్తుతాయి. కానీ చివరికి గెలిచేది ప్రేమే. లేదు, నా ప్రేమ ఎప్పుడో ఓడిపోయింది. ఐశ్వర్యానికి, అంతస్తుకి, ఆడంబరానికి, అందానికి బలైపోయింది. పిచ్చిదన్నా, నువ్వు పోయింది పోయింది అనుకున్నవన్నీ తప్పకుండా తిరిగి వస్తాయి. తిరిగి వస్తాయి అంటే పోయిందనేగా అర్థం. నేను కక్కిన కూటికి ఆశ పన్ను, నాదనుకున్న దాన్ని ఇంకొకరితో పంచుకోనులేను. అబద్ధం అమ్మా, ఇదంతా అబద్ధం. ముద్దాయి సాక్ష్యం తీర్పు కాదు. రవి, జయను పెళ్లి చేసుకోవటంలో ఏమిటి నీ అభ్యంతరం? ఈ రవి తన రవి కాదనుకుంటున్న జయ నా జయ ఎలా అవుతుంది? రవి, మాటలు మెలికలు తెలివితేటలు కావచ్చు, కానీ సమస్యను పరిష్కరించడానికి అవి పనికిరావు. ఇప్పుడు మనం మాట్లాడేది అనుబంధాల గురించి. కావచ్చు, కానీ జయ ఇక్కడ కేవలం ఉద్యోగం చేయడం కోసం రాలేదు. అలాగని ఎందుకు వచ్చిందో కూడా సరిగ్గా అర్థం కావటం లేదు. ఆమెలో ఎక్కడో నాగుపాము బోస వినిపిస్తోంది. అది నీ భ్రమ కాకూడదా? కావచ్చు, అయినా ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవడం అసంభవం. పెళ్లి చేసుకోకుండా ఉండటం కూడా అసంభవమే. నీ అభిప్రాయం? జయ దృష్టిలో నేనొక పతితను. అని జయ అన్నదా? భర్త ఉండగా మరో ముఖాన్ని చేరదీసే ఏ ఆడదైనా పతితేగా. మీరు నన్ను చేరతీయటంలో ఏ అపవిత్ర భావం లేదని ఒక్క జయకి చెప్పు ఒప్పించలేవు. ఇక ఈ లోకాన్ని ఎలా ఒప్పిస్తావు? చూడు రవి, ఈ నిందకు కారణంగా నువ్వు, దాన్ని బ్రతికినంత కాలం మోస్తూ నేను ఇక ఈ ఇంట్లో ఉండడం జరగదు. అందుకని జయ నువ్వు పెళ్లి చేసుకోవాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషాలు? విశేషాలు కదండి, విపరీతాలు. మన షిప్ లో ఆస్థాన తరఫున 6 బ్రహ్మాలు బయలుదేరుతున్నారు. పాస్పోర్ట్లన్నీ పకడ్బందీగా ఉన్నాయి, కానీ పేర్లు మాత్రం ఒక పేర్లు ఉన్నాయి. ఎస్, ఇట్ ఈస్. వెంటనే బయలుదేరు ప్లీజ్. హలో రవి, ఇన్స్పెక్టర్. హే, హౌ ఆర్ యు? కమ్ ఆన్ బాయ్. వీళ్ళు బాయ్స్ ఎవరు కాదంటారు బే, కోర్టు మణి వీళ్ళు. వీళ్ళు ఇది వీడి చేతి పని. ఆడపిల్లలకి మగపిల్లల వేషాలు వేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎక్స్పోర్ట్. మీ బ్యా ఇన్స్పెక్టర్, అదేం కాదు, పడవ వీరులని డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్, రవి దగ్గరుండే మన దోస్త్ ఆస్థానాన్ని అరెస్ట్ చేయించట. ఇస్ ఇట్? అవును, కోట్ల కోట్ల డబ్బు మీరు పెడుతున్నారు, పెత్తను వాడు చలాయిస్తున్నాడు. మన మాటకి కొంచెం కూడా విలువ లేదు. ఇక లాభం లేదు సేట్జీ. వాడు ఆ కంపెనీ నుంచి తొలగించి దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఠీక్ బోలేతో దోస్తో మీరే ఉంటారు. సేట్జీ, మీరు ఏది చెప్తే మేము అదే అంగీకరిస్తాం. Very good. గుడ్, వెరీ గుడ్. ఇక నేను వెళ్ళి ఆ పని చూసుకుంటాను. హలో సరోజా హియర్. రవి, ఎక్కడి నుంచి? మన కంపెనీ గెస్ట్ హౌస్ నుంచి. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? ఇక నుంచి ఇదే నా ఇల్లు. వాట్ యు మీన్? అవును, ఈ పరిస్థితుల్లో నేను ఎంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పటికైనా మీ ఇంటికి వస్తే జైతను కలిసి వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కామేశ్వరరావు కారులోంచి దిగావు, ఏమిటి విశేషం? దీనికో పెద్ద విశేషం ఉండాలా? ఆయన ఈ కంపెనీ షేర్ హోల్డరు, డైరెక్టర్స్ లో ఒకరు. పనుంది రమ్మంటే వెళ్లాల్సిందేగా. ఐసీ. అయితే నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, పైగా నువ్వు నా పిఏవి కూడా. ఫాలో మీ. ఐ సే యు ఫాలో మీ. గెట్ ఇన్ టు ది కార్. గెట్ ఇన్. Come in. Sit down. కూర్చో.
ఈ షిప్ నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాను. ఇందులో అనేకమైన రహస్య మందిరాలు, మార్గాలు, కంటికి కనపడిన ఆయుధాలు, కనుసైగతోనే పనిచేసే యంత్రాలు అనేక ఉన్నాయి. ఇది నాకు తప్ప మరెవరికి తెలియదు. చేసిన వాళ్ళు కూడా తెలీదా? చేసిన వాళ్ళని ఇంకా ప్రాణాలతో ఉంచే అంత తెలివి తక్కువ వాడిని కాను. అన్యాయం. నాన్ సెన్స్. ఏమిటి అన్యాయం? అవసరానికి వాడుకోవటం, అడ్డు తగిలే వాటిని లాగిపారేయటం ప్రకృతి ప్రతి ప్రాణికి నేర్పే మొదటి పాఠం. అయినా ఈ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ నా మీద కత్తి నూరుతున్నారని నాకు తెలుసు. పిచ్చి యథోలు. ఆ పరిస్థితి ఎదురైతే ఈ షిప్పింగ్ కంపెనీ ఆవిరిలో అంతర్ధానం అవుతుంది. ఇక మిగిలేది నేను ఒక్కడినే. ఈ సంగతి వాళ్ళకి తెలిసేలోగా ఇదే షిప్ లో నేను ఎక్కడుండేది ఎవరికి అంతు చెక్కదు. ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నట్టు? నిన్నింకా ప్రేమిస్తున్నాను గనక, నువ్వు నాకు కావాలి గనక. అబద్ధం. పోనీ నేను నీకు అక్కర్లేదు, కావాలి. నువ్వు ఇక్కడికి వచ్చింది ఉద్యోగం కోసం కాదు, నా కోసం. కాదు, కానే కాదు. ఏదో కోపంలో అంటున్నావు కానీ నీ మనసు నాకు తెలియదు. జయ, ఒక్కసారి ఇటు చూడు. అరే ఎంత అందంగా ఉన్నావు. అందం నీకింకా అందం కూడా తెలుసా? అందాన్ని తెలుసుకోవడానికి మనసు ఉండాలి. అది నీకేనాడు వచ్చింది? ఈ షిప్పింగ్ కంపెనీ ఆవిరిలో అంతర్ధానం అవుతుంది. ఇక మిగిలేది నేను ఒక్కడినే. ఈ సంగతి వాళ్ళకు తెలిసేలోగా ఇదే షిప్ లో నేను ఎక్కడుంటానో ఎవరికి అంతు చెక్క. కంగ్రాచులేషన్స్ జయ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇదంతా నీ కృషి, నీ సాహసం. వాడి బండారాన్ని వాడే స్వయంగా బయట పెట్టుకున్నాడు. ఇంతకంటే మనకు వేరే ఏం కావాలి? और क्या चाहिए? నెక్స్ట్ ఏం చేయాలన్నదే నేను చెప్తాను. వాడికున్న పెద్ద సపోర్ట్ నా భార్య. వాటి నుంచి నరుకొస్తాను. ఇప్పుడే వస్తాను. నేను ఇది నమ్మను. అయితే ఇది రవి కంఠం కాదంటావా? అతనిదే, అయినా నేను నమ్మను. అతను ఏం చేసినా అందులో దూరదృష్టి ఉంటుంది. స్వార్థం అతనికి తెలియని గుణం. సరోజ, నీకు నిజంగా మతిపోయి. నా సంగతి వదలండి. మీరు ఇది నమ్ముతున్నారా? అక్షరాల దీని ఆధారంతో ముందు అతను పదవి నుంచి దింపారు. అది అసాధ్యం. అతని బలం మీకు తెలియదు. మీది ధన బలం, అతనిది మనోబలం, బుద్ధి బలం. వాటితో పాటు జనబలం కూడా ఉంది. జనం? ఎవరో జనం? కాసులకు దాసులయ్యే వాళ్ళేగా జనం. నేను కొనగలను. అది చూడండి. చూడాల్సింది నేను కాదు, నువ్వు. చూసిన తర్వాత అయినా కళ్ళు తెరుతూ కానీ. ఆ పరిస్థితి ఎదురైతే ఈ షిప్పింగ్ కంపెనీ ఆవిరిలో అంతర్ధానం అవుతుంది. రవి, ఏమిటి గందరగోళం అంతా? ఏమైంది? ఇవే మాటలు ఇప్పుడే ఇంకో టేప్ రికార్డులోనే విన్నాను. బహుశా మీ కామేశ్వరరావు వినిపించుంటారు. అవును, ఇదంతా నేను కావాలనే చేశాను. ఏమిటి నువ్వు అనేది? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు రవి?